తెలుగు రాష్ట్రాల్లో ఈసారి భానుడి పగబగలు తప్పేలా లేవు. గత సమ్మర్లతో పోలిస్తే ఈసారి ఎండలు కాస్త భిన్నంగా ఉంటాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఈసారి మార్చి మొదటి వారంలోనే పగటిపూట ఉష్ణోగ్రతలు అత్యధికంగా నమోదవుతున్నాయని చెబుతున్నారు. గత 125 ఏళ్ల సరాసరి ఉష్ణోగ్రతల గణాంకాలను పరిశీలిస్తే ఈ సమ్మర్ భిన్నంగా ఉంటుందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని, వృద్ధులు, చిన్నపిల్లలు జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు. ఇక ఎండలపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, తెలుగు రాష్ట్రాల్లో సమ్మర్ మొదటి వారంలోని కూడా రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్టుగా చెప్పాల్సి ఉంటుంది. ప్రస్తుతానికైతే ఈ నెల మొదటి వారం నుంచి రెండో వారం వరకు కూడా సుమారుగా 38 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నట్టుగా హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు ఇప్పటికే హెచ్చరికలు చేశారు. ఇక ఈ ఏడాది సమ్మర్ సీజన్ అంతా కూడా రికార్డు స్థాయిలో కూడా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. మార్చి, ఏప్రిల్, మే నెల సంబంధించి కూడా ఈసారి రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు ఉండేట్టుగా ఇప్పటికే అంచనా వేశారు. ఇక దీనికి సంబంధించి కూడా భారత వాతావరణ శాఖ ఇప్పటికే 120 ఏళ్ళ సంబంధించిన ఒక రికార్డును కూడా పూర్తి స్థాయిలో కూడా వెల్లడించడం జరిగింది. 120 ఏళ్ళ రికార్డుకు సంబంధించి కూడా ఈ 2025లో కూడా బ్రేక్ చేసే అవకాశం కనిపిస్తుంది. సహజంగానే సమ్మర్లో ఇటు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కూడా 46 డిగ్రీల నుంచి 47, 48 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైన పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఈసారి సమ్మర్ మొదటి వారంలో కూడా హైదరాబాద్తో పాటు తెలుగు రాష్ట్రంలోని ప్రధాన చోట్ల కూడా భిన్నమైన వాతావరణం అయితే కనిపిస్తున్న పరిస్థితి నేపథ్యంలో ఈసారి కూడా సమ్మర్లో మొదటి మార్చితో పాటు మార్చి, ఏప్రిల్, మే నెలలో కూడా ఈసారి రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక వీటితో పాటు గత ఏడాది లెక్కలతో పోల్చుకుంటూ కూడా గత ఏడాదికి సంబంధించిన మార్చి మొదటి వారంలో కొంత సాధారణ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కానీ ఈసారి భిన్నమైన వాతావరణం అయితే తెలుగు రాష్ట్రాల్లో కనిపిస్తుంది. ఇక రాను కూడా రికార్డు స్థాయిలో కూడా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. గత ఏడాది మార్చి మొదటి వారంలో కూడా సుమారుగా 35 డిగ్రీల ఉష్ణోగ్రతలు పగటిపూట ఉష్ణోగ్రతలు నమోదయ్యి ఈసారి మాత్రం అందుకు భిన్నంగా 37 నుంచి 38 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఉదయం 9 గంటల నుంచి కూడా బాలుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్న పరిస్థితి అయితే ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో కనిపిస్తుంది. కాబట్టి రానున్న రోజుల్లో ఈ సమ్మర్ కూడా చాలా ఎక్కువ తీవ్రత చూపించే అవకాశం అయితే ఉన్నట్టుగా హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు కూడా సూచించిన నేపథ్యంలో కొంత అప్రమత్తంగా ఉండాలి. గత కొన్నేళ్లుగా చూసుకున్న సమ్మర్ పరిస్థితి ఈసారికి భిన్నమైన వాతావరణం తెలుగు రాష్ట్రాల్లో కనిపించే అవకాశం కనిపిస్తుంది. వాతావరణంలో మార్పుల కారణం కూడా ఈ పరిణామాలు చోటు చేసుకున్నట్టు ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు. ముఖ్యంగా 1901 నుంచి 2025 లెక్కల సంబంధించి సరాసరి చూసుకున్నప్పుడు కూడా ఈసారి కనిష్టతో పోల్చుకుంటే చాలా గరిష్టమైన ఉష్ణోగ్రత తెలుగు రాష్ట్రాల్లో నమోదు అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలలో తెలుగు రాష్ట్రాలు కూడా రికార్డు స్థాయిలో పగటిపూట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇక ప్రతి ఏడాది ఇటు ఎండాకాలంలో కొంత ఏప్రిల్, మే నెలలో వడగాలులు వీసే ఈసారి మార్చి రెండో వారంలో కూడా వడగాలుల తీవ్రత చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి. అవసరమైతేనే కూడా బయటికి రావాలంటే కూడా వాతావరణ అధికారులు సూచించిన పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఈసారి మార్చి మొదటి వారం నుంచి కూడా తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా హైదరాబాదు పరిసర ప్రాంతాల్లో కూడా 38 డిగ్రీల నుంచి ఆ పై ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఝాన్సీ రాణి. రైట్, థ్యాంక్ యూ కిరణ్. ఏపీలో ఎండల తీవ్రతపై మరింత సమాచారం మా ప్రతినిధి వైజాగ్ నుంచి జార్జ్ అందిస్తారు. జార్జ్, గత సంవత్సరంతో పోలిస్తే ఈసారి మార్చి మొదటి వారంలోనే భానుడి సెగలు మొదలైపోయాయి. ఈసారి అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. అప్డేట్స్ ఏంటి? చలికాలం ముగియడంతోనే ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు అనేవి పెరుగుతూ వచ్చాయి. ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్లయితే కనుక నంద్యాల జిల్లాలో ఆత్మకూరు వద్ద ఏదైతే 38.6 డిగ్రీలు గరిష్టంగా నమోదవడం జరిగింది. అయితే ఇదే తీవ్రత మరింత కొనసాగే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ చెబుతూ ఉంది. అయితే ఒక్క అన్నమయ్య జిల్లా అలాగే వైఎస్ఆర్ జిల్లా మినహాయించి మిగిలిన అన్ని చోట్ల కూడా సాధారణం కంటే 1 నుంచి 2 డిగ్రీల ఉష్ణోగ్రతలు అనేవి ఎక్కువగానే నమోదవుతాయి. కాబట్టి ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్తూ ఉన్నారు. ఈ మార్చి దాటిన తర్వాత ముఖ్యంగా మే, ఏప్రిల్ అలాగే జూన్ నెలలో సైతం కూడా అంటే ఈ 3 నెలలకు సంబంధించి కూడా అత్యధికంగా ఈ ఉష్ణోగ్రతలు అనేవి నమోదయ్యే అవకాశం ఉంది. ఈసారి ఎండల తీవ్రత చూసుకున్నట్లయితే కనుక ఉత్తరాంధ్ర జిల్లాలో అత్యధిక ప్రభావం చూపే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ చెబుతూ ఉంది. అత్యధికంగా ఈ ఉత్తరాంధ్ర జిల్లాలో ఈ ఎండల ప్రభావం ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతూ ఉంది. అయితే ఈసారి చూసుకున్నట్లయితే కనుక ఈ ఎండల ప్రభావం దృష్ట్యా ఎప్పటికప్పుడు అంటే 2 రోజులకు ముందుగా
ముందుగానే ఎంతెంత ఉష్ణోగ్రతలు పెరుగుతాయి, ఎప్పుడెప్పుడు పెరుగుతాయి, ఏ ఏ ప్రాంతాల్లో పెరుగుతాయి అనే దాని మీద రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ కూడా ముందస్తుగానే సమాచారం అందించనుంది. అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల కూడా ఈ టోల్ ఫ్రీ నెంబర్ను సైతం కూడా ఏర్పాటు చేశారు. ఈ ఎండల దృష్ట్యా ప్రజలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ టైంలో వారంతా కూడా బయటికి రావాలి, ఎటువంటి జాగ్రత్తలు అనేవి పాటించవలసి ఉంటుంది, ఏ వయసుల వారు అలాగే చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకు కూడా ఏ వయసుల వారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనే సూచనలు సలహాలు సైతం కూడా అందజేస్తామంటూ కూడా చెప్తూ ఉన్నారు. 24 గంటలు కూడా ఈ టోల్ ఫ్రీ నెంబర్ను అందుబాటులో ఉంచుతామని చెప్తూ ఉన్నారు. అయితే ఇప్పటికే చూసుకున్నట్లయితే కనుక ఈ మార్చి మొదటి వారంలోనే బాణుడు బగబగా మండుతూ ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎక్కడ చూసినా కానీ సాధారణం కంటే 1 డిగ్రీలు ఎక్కువగానే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్లు వాతావరణ శాఖ చెబుతూ ఉంది. అంతేకాకుండా ఈ ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతూ ఉంటాయి. ఎందుకంటే ఇటు ఎక్కువగా ఏసీలు వినియోగించడం, అలాగే అన్ని చోట్ల కూడా కాంక్రీట్ జంగిల్గా మారిపోవడం, ఈ కార్బన్ ఉదర్గాలు సైతం కూడా ఎక్కువగా వెలువడుతూ ఉన్న నేపథ్యంలో అంతకంతకు కూడా ఉష్ణోగ్రతలు అనేవి ఎక్కువగా నమోదవుతాయి. గత ఏడాది కంటే ఈ ఏడాది సైతం కూడా ఉష్ణోగ్రతలు అనేవి ఎక్కువగా నమోదవడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయని వాతావరణ శాఖ చెప్తూ ఉంది. కాబట్టి ప్రజలంతా కూడా అప్రమత్తత వ్యవహరించాలి. ఏదైతే వైద్యులు అలాగే రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఇచ్చే సూచనలు, వాతావరణ శాఖ ఇచ్చే సూచనలు అనేవి కూడా పాటించాలంటూ కూడా చెప్తూ ఉన్నారు. అంతేకాకుండా ఈ క్యూమోలింబాసిస్ మేఘాల కారణంగా అకస్మాత్తుగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. అంతేకాకుండా పిడుగులు సైతం కూడా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి సాధ్యమైనంత వరకు కూడా ఎవరు చెట్ల కింద నిలబడటం కానీ లేదంటే ఏదైనా చోట బహిరంగంగా నిలబడడం వంటివి కానీ చేయకూడదంటూ కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఈ పిడుగుల దాటికి ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఈ క్యూమోలింబాసిస్ మేఘాల ప్రభావంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడి ఎక్కువగా అత్యధిక వర్షపాతం అనేది ఒకే చోట కూడా కురిసే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు. అయితే ఈ ఎండల ప్రభావం ఈ మార్చి నెలతో పాటు ఇటు ఏప్రిల్, మే, జూన్ నెలల సైతం కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. మార్చిలో 1-2 చోట్ల ఉష్ణోగ్రతలు పెరిగినప్పటికీ 1-2% పెరిగినప్పటికీ ఏప్రిల్, మే అలాగే ఈ జూన్ నెలలో సైతం కూడా అత్యధికంగా అంటే సాధారణం కంటే 3-4 డిగ్రీల వరకు కూడా ఎక్కువగా ఈ చాలా చోట్ల కూడా ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి వాతావరణ శాఖ చెప్తూ ఉంది. రైట్, థ్యాంక్ యూ జార్జ్.